హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే లైక్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా వాళ్ళ వరకు చేరాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయాలండి. చూస్తున్నారు కదా! ఈరోజు మీకు సారీ బ్రోచ్ పిన్ అనేది చూపిస్తున్నానండి. ఆల్రెడీ దాని పక్కన వీడియో నేను మొన్న పోస్ట్ చేశాను. ఇది ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి ఇంకోటి. చూసినారు కదా! నేను ఇంకో షేప్ అనేది డ్రా చేసుకున్నాను. మీకు ఇట్లాంటి షేప్స్ అనేవి కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా రావాలి అంటే పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో మీరు ఏది టైప్ చేసినా అది షేప్ గానీ, ఫ్లవర్ ఏదైనా సరే వస్తుందండి. దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మీరు డ్రా చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు ఎలా కావాలనుకుంటే అట్లా. చూస్తున్నారు కదా! నేనైతే ఒక షేప్ అనేది డ్రా చేసుకొని దానికి ఔటర్ లైన్స్ అనేవి స్టోన్ చైన్ ఇస్తున్నాను. అంటే స్టోన్ చైన్ వచ్చేసి రెయిన్బో కలర్ అనమాట. నేను 2 లైన్స్ స్టోన్ చైన్ ఇచ్చేసి దాని తర్వాత లోపలొచ్చేసి 3 వాడాను. చూపిస్తాను చూడండండి. స్టోన్ చైన్ అనేది కూడా మనకి కరెక్ట్‌గా స్టిక్ చేసుకోవాలి. ఇవన్నీ స్టిక్ చేసుకోవడానికి మనం హ్యాండ్ ఉపయోగించలేమండి. హ్యాండ్ ఉపయోగిస్తే ఆ గమ్ అనేది మన చేతికి అయిపోయి మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఖచ్చితంగా ఏదైనా టూత్ పిక్ కానీ, కొంచెం షార్ప్ ఐటెమ్స్ అవి సెట్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండేది మాత్రం తీసుకోండి. అది మాత్రం ఒక సజెషను. మీరు ఏ వీడియో అయినా సరే లాస్ట్ వరకు చూడాలండి. అప్పుడే మీకు ప్రతీదీ అర్థమవుతుంది. చూసినారు కదా! జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకుంటూ రావాలండి. స్టోన్ చైన్ నేను ముందే కొలిచి కట్ చేసుకున్నాను. మీరు కూడా అట్లాగే చేయండి. అది ఎంతవరకు పడుతుంది, ఏంటి అని ముందే మనము చూసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది వర్క్ అనేది. అట్లా మనం ఎన్నైనా చేసుకోవచ్చు సింపుల్‌గా. ఇది నేను యూఎస్ ఆర్డర్‌కి చేసిన ఆర్డర్‌లో ఒకటన్నమాట. ఇది మీకు చూపిస్తున్నాను. మాక్సిమం నేను అన్నీ యూఎస్ ఆర్డర్ పెట్టేసాను వీడియోస్‌లో. ఇంక దీంతో అయిపోయినాయండి. ఇదే లాస్ట్ వీడియో. చూస్తున్నారు కదా! స్టోన్ చైన్ అనేది మనం పర్ఫెక్ట్‌గా స్టిక్ చేసుకున్నాము. ఇప్పుడు లోపల 3 వచ్చేసి నేను గోల్డ్ అండ్ రెడ్ తీసుకుంటున్నానండి. మళ్ళీ 6K డ్రాప్ కూడా వాడతాను. మీకు ఫైనల్‌లో చూస్తే అర్థమవుతుంది. జర్కన్స్ కూడా వాడుకోవచ్చు. 3 వాడుకోవచ్చు. 4 వాడుకోవచ్చు. 4x4 స్క్వేర్ వాడుకోవచ్చు. ట్రయాంగిల్స్ మన ఇష్టమండి. మన క్రియేటివిటీని బట్టి, మన థాట్స్‌ని బట్టి మనం ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనము పెట్టుకోవచ్చండి ఏదైనా సరే. చూస్తున్నారు కదా! అలా ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒకటే స్టార్ట్ చేయండి. అక్కడక్కడ పెట్టుకోవడము క్లమ్జీగా చేసుకోవద్దు. ఒక పనిని మనం ఎప్పుడైనా నీట్‌గా చేస్తేనే అది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా! అలాగే నాది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి భవానీ బ్యాంగిల్స్ కలెక్షన్ అని ఉంటుందండి. లేదు ఉమెన్స్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అని కొట్టినా సరే నాది వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్లీజ్ అండి నాది లైక్ చేయండి. స్మాల్ బిజినెస్‌ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా! ఫస్ట్ ఏమో నేను రెడ్ కలర్ 3 పెట్టుకున్నాను. దాని తర్వాత గోల్డ్ కలరు 2 గ్లాసీయే వాడుతున్నానండి. గ్లాసీ 3 పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఎక్కడి నుంచి ఎండ్ చేస్తున్నానది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి. లాస్ట్ వరకు చూడండండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మీకు మధ్యలో క్లిప్ మిస్ అయినట్టుంది. మధ్యలో గ్యాప్‌లో నేను 6K డ్రాప్ పెట్టాను. అలాగే జర్కన్స్ పెట్టానండి. ఇప్పుడు దాని కటింగ్ అనేది పూర్తిగా ఆరిపోయినాకే చేయాలండి. మీరు ఆరకుండా చేస్తే స్టోన్స్ అనేవి జరిగిపోతాయి. మనం వాడింది అందులో B7000 గ్లూ కాబట్టి ఖచ్చితంగా కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆ ఎడ్జెస్ అంతా కట్ చేసుకుంటే మీకు నీట్‌గా వస్తుంది. నీట్‌గా రాలేదు అని అనుకుంటే ఒక అగ్గిపుల్ల తీసుకొని కొంచెం ఎక్కడైనా మీకు రాలేదనుకున్న చోట అది అట్లా దానికి స్టిక్ చేస్తూ అంటే కొంచెం దగ్గరగా పెడితే మొత్తం కరెక్ట్ షేప్ వస్తుందండి. చూసినారు కదా! స్టోన్స్ అనేవి ఎంత షైన్ అవుతున్నాయో. రెయిన్బో స్టోన్ చైన్ ఇక్కడ బాగా షైన్ అవుతుంది. చూస్తే మీకు అది సారీ బ్రోచ్ పిన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయండి. చూడండండి. మీకు వీటిలో ఏది నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి రబ్బర్ బ్యాండ్ కూడా చూపిస్తున్నాను. దాని మేకింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండండి. మీకు లాస్ట్‌లో అది కొంచెం చీకట్లో తీసినట్టుంది. మీకు ఎండలో పెట్టి చూపిస్తున్నాను. చూడండండి. షైనింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఎంత బాగున్నాయో.
ఎక్కడైనా మీకు ఎక్కడ మెటీరియల్ ఎక్కడ కావాలంటే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.